కాలేజ్ ఇక్కడ ఆపుదాం బండి ఇక్కడ ఆపుదామా అటు చెట్టు కింద ఆపేసి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిమ్గుర్తి. వెళ్తూ మాట్లాడుతున్నాం రైడ్ ఏంటి అనేది. ప్రజెంట్ అయితే నందు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసా. అయితే ప్రజెంట్ ఒంగోలు వెళ్తున్నాము ఒక చిన్న పని మీద. నందు, అరే హెల్మెట్ నా దగ్గర ఇంకోటి ఉందిరా ఇంట్లో, అది తీసుకున్నాం పద వెళ్ళి. ఇంట్లో బాబా హెల్మెట్ అయితే ఉంది ఇంకోటి, అది తీసుకున్నాం నందు కోసం. యూట్యూబ్ ఛానల్ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు లాగ్ ఏంటంటే ప్రజెంట్ నేనైతే ఒంగోలు వెళ్తున్నా. శాంసంగ్ స్టోర్ వరకు నా ఛార్జింగ్ ఎక్కట్లేదు మొబైల్కి. నిన్న కాల్ చేసి కాల్ సెంటర్ కనెక్షన్ ఉంటే అవైలబుల్ ఉందన్నారు చార్జర్. ఇంకా తీసుకొని వద్దామని నా నందు అయితే అలా వెళ్తున్నాను ఒంగోలు వరకు. ప్రజెంట్ నేనైతే చిమ్గుర్తి బైపాస్ మీద ఉన్నాను. చిమ్గుర్తి నుంచి ఒంగోలుకి ఒక 21 కిలోమీటర్స్ అంతే. యాక్చువల్ గా మార్నింగ్ 10 అయితే స్టార్ట్ అయ్యాను. ఇప్పుడైతే 11:59 టైం. నేనే లేట్ చేశాను, కెమెరా యాంగిల్ పెట్టుగాక చాలా లేట్ అయిపోయింది. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను లేదో తెలియదు. జస్ట్ రైట్ యాంగిల్ ఎలా వస్తుంది, వాయిస్ ఎలా రికార్డ్ అవుతుంది అని చూడడానికి రైట్. ఇక్కడ బైపాస్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే చిమ్గుర్తి ఊర్లోకి వెళ్తాము. ఇంకా రైట్ సైడ్ వెళ్తే ఒంగోలు కర్నూలు రోడ్డు అయితే స్టార్ట్ అయ్యి మాకు ఆల్రెడీ స్టోర్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాను. ఆ కాల్ లేదా అని కనుక్కున్నాను. మళ్ళీ ఈరోజు కన్ఫర్మేషన్ చేద్దామనుకున్నా, కానీ వాళ్ళు ఫోన్ ఇచ్చారు ఒంగోలు అయితే స్టార్ట్ అవుతాయని. అక్కడికి వెళ్ళినాక లేదు అన్నారంటే 2 వేస్తానంటే మళ్ళీ దురంధర్ మూవీకి వెళ్దామనేది ఫిక్స్. మార్నింగ్ నుంచి చూస్తున్నా కదా రీల్స్ లో, దురంధర్ కి ఎంత హైప్ వస్తుందంటే ఏదో 5 minutes చూస్తున్నా అంట. ఆ ఒక్క సీన్ కే 1000 crores కలెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు యూట్యూబర్స్. చూడాలి మరి మూవీకి వెళ్ళాలి. నిన్న ట్రైలర్ చేసి ఆడింది అనుకుంటా, నాకు అంత కరెక్ట్ గా తెలియదు. పండుగ ఎదురులో లారీలో మొత్తం పుచ్చకాయలు లేడు. కాయలు ఉన్నాయి లారీ మీద, అవి తగిలిపోయాయేమో మరి. ఏంటన్నీ అలా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తారు. పుచ్చకాయలు లేడు, వెళ్ళిపోతున్నాయి. వచ్చిందంటే ఎక్కడైనా జాగ్రత్త పడుతున్నాను. అలా ఉంది. వరకు కూడా వచ్చింది. చెరువు గట్టి మీద అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. నూతలపల్లి థియేటర్ ఉంటది, ఉస్తాద్ భగత్ సింగ్ రన్ అవుతుంది ఆల్రెడీ. స్ట్రీట్ లోకి వెళ్తే ఉంటుంది. నేను లైఫ్ లోనే వరస్ట్ థియేటర్ ఎవర్ సీన్. అది కూడా పీక్ సంక్రాంతి టైంలో వెళ్ళాను అలవకుంటపురం మూవీకి థియేటర్ లోకి. ఒంగోలులో టికెట్స్ లేక ఇంకా మా బాబాయ్ ఆల్రెడీ ఇక్కడ నూతలపల్లి వచ్చాడు. ఇంకా మాకు టికెట్ బుక్ చేసి ఫోన్ చేస్తే ఇంక వచ్చాము. అది థియేటర్ కాదు అసలు. కుర్చీలు ఎవరు పడితే డోర్లు ఓపెన్ చేస్తా, సన్లైట్ లోపల స్క్రీన్ మీదకి పడుతుంది. ఇంకా అలాంటి థియేటర్ ఎప్పుడు చూడలా నేనైతే. నేనుండే హాస్టల్ దగ్గర నంబూరు నేను ఉండేది. అక్కడ ఉన్న థియేటర్ అన్నా కొంచెం బాగుంటుంది, ఏసీ ఉంటుంది, బాగుంటది.
ఇక్కడ మరీ దారుణం అనమాట. మొదలుకోలేదు ఎస్ఎన్ గౌడ్ గడ్డ, బిఎన్ గారి అడ్డ అంట. మా లోకల్ ఎమ్మెల్యే అనమాట, ప్రెసెంట్ రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు అని. ఇప్పుడే మొదలుకోడు కూడా దాటేసాను. తర్వాత ఎస్ఎస్ఎన్ కాలేజ్ అని ఒకటి చూపిస్తాను మీకు. చిన్నప్పుడు దాన్ని చూసి తాజ్మహల్ లాగా ఉంటుంది అనమాట దాని కన్స్ట్రక్షన్ అంతా. చిన్నప్పుడు అదే చూసి తాజ్మహల్ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ప్రెసెంట్ ఆర్కేటీ కాలేజ్ ఉంది కదా, వాళ్ళు హ్యాండ్ ఓవర్ లో ఉంది. వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు. మొన్న ఇష్యూ కూడా ఏంటి, ఆ కాలేజ్ ని కనగిరితో కొన్ని షిఫ్ట్ చేస్తున్నాము అని చెప్పి స్టూడెంట్స్ చాలా స్ట్రైక్ చేసి, ఏజ్డ్ కూడా ఏజ్డ్ యూట్యూబర్ తెలిసే ఉంటుంది ఫ్యాషన్ యూట్యూబర్, తను కూడా మాట్లాడాడు కాలేజ్ విషయం కదా, ఎందుకులా చేస్తున్నారు అని. ఎందుకంటే కాలేజ్ షిఫ్ట్ చేస్తే అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు అంట. అక్కడ ఆ ఏరియాలో నాకు తెలిసి అంతకన్నా స్టూడెంట్స్ స్ట్రైక్స్ చేశారు బాగా. ఏమైందో తెలియదు రిజల్ట్ అని. ఒంగోలు వెళ్ళే దారిలో మంచి మొదలుపాటు దాటిన తర్వాత చాలా ఇష్టం. చల్లగా ఉంటుంది అనమాట. ఏ టైంలో ఎంతగా ఉన్నా కానీ బాగా బాగా చల్లగా ఉంటుంది రోడ్డు. ఇలాంటి రోడ్డు ఇంకో చోట ఎక్కడ మంగళగిరి నుంచి వెళ్ళే రూట్ ఉంటుంది. హైవే మీద కాకుండా సైడ్ ప్రకాశం డైరెక్ట్ మీద వెళ్ళే రూట్ అనమాట. ఆ రూట్ లో ఎక్సలెంట్. ఏ టైంలో వెళ్ళినా కానీ చల్లగా ఉంటుంది. ఫుడ్ కూడా బాగుంటుంది అక్కడ. హాస్పిటల్ గా మార్చేది. Chilling at the cookout, grab a plate. Got ribs, got wings, I just can't wait. Talk back with the homies. రోడ్లు వాటర్ అంతా సైడ్ రోడ్ అంతా కుంగిపోయిందని ప్రిపేర్ చేయాలని ప్లాన్ తో ఉన్నారు. చిన్న బిగ్ అయినా అందుకని పక్కన మట్టి రోడ్లు తీసారు ఈ రోడ్డు. నేను రాంగ్ రూట్ లో వచ్చానా, అటు సైడ్ అవ్వాలి. ఒంగోలు టు మార్కాపురం బస్సు. ఒంగోలు కూడా వచ్చేసాను దగ్గరగా. ఇప్పుడు నేను వెళ్ళేదైతే శాంక్షన్ స్టోర్ కన్నా కదా, శాంక్షన్ స్టోర్ అది బస్ స్టాండ్ కి కరెక్ట్ గా ఎదురే ఉంటుంది. బస్ స్టాండ్ ఎదురు చాలా మొబైల్ షాప్స్ ఉంటాయి, అందులోనే ఉంటుంది శాంక్షన్ షోరూమ్. వెళ్ళేసి ఛార్జింగ్ తీసుకొని, చార్జర్ కేబుల్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం. ఇంటికి వెళ్ళేసి తిని ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మూవీకి వెళ్తాము. మా అమ్మ అయితే నా కోసం నాకు చాలా ఇష్టమైన కర్రీ అనమాట, గుత్తంకాయ ఫ్రై చేస్తుంది. గుత్తంకాయలో కారం అది పెట్టి చాలా బాగుంటుంది, నాకు ఇష్టం బాగా. నేను వచ్చేటప్పుడే రేపు రెడీ చేస్తాను, వెళ్ళేసి తింటాను. మన ఫ్రెండ్స్ ఒంగోలు ఫ్రెండ్స్ ఇక్కడే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది కదా. జుడియో వచ్చేసరికి నెల్లూరు రోడ్ లో ఉంటుంది. జుడియో పక్కన డిమార్ట్ కూడా దగ్గరే అనమాట. జుడియో నుంచి ఒక 200 to 300 మీటర్స్ ఉంటుంది అంతే, చాలా తక్కువ డిస్టెన్స్. ఇంకా ఇప్పుడే ఒంగోలు అయితే ఎంటర్ అయిపోయాను. సైడ్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే బస్ స్టాండ్ రోడ్డుకి వెళ్ళిపోతాం. అటు బస్ స్టాండ్ అటు సైడ్ ఉండేది, ఇప్పుడు ఇక్కడ ఉంది ఇస్మాయిల్, దాని పక్కనే ప్యారడైజ్. రెండు బాగుంటాయి. నేను ఎక్కువ ఇస్మాయిల్కి వెళ్ళలేదు కానీ చాలా తక్కువ. ప్యారడైజ్ కి వెళ్ళాను ఒక 3 to 4 times. ఒకసారి గీతగా ఉన్న మూవీకి వచ్చి, ఎప్పుడో నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా మూవీ రిలీజ్ అయింది. అప్పుడు వచ్చి వెళ్ళాను, ఫ్యామిలీ తోటి వచ్చాను ఆ రోజు. ఎన్టీఆర్
it's seeping ఇది in your soul. ఇది బ్రిలియంట్ సేల్ అంట మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. పక్కన జోయాలకు వస్తుంది చూడండి. ఆల్మోస్ట్ వచ్చేసాను సామ్సంగ్ స్టోర్ దగ్గరకు కూడా. నా సైడ్ జేపీ అని ఒక బిల్డింగ్ ఉంది చూడండి. ఇంకా బిక్సీ ఒప్పో రోడ్ కట్ సైడ్ వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళేసి యూటర్న్ తీసుకున్నాం. ఎదురు 60 అడుగుల రోడ్ అని కదా, అందులో సెకండ్ థియేటర్ ఉంటుంది. అందులో మహర్షి మూవీకి వచ్చా. ఇక్కడ లేదా టర్నింగ్ తిరగడానికి ఇంకా ముందుకు వెళ్ళాలా, లేదంటే ఉందా? అప్పుడు లేదుగా. అద్దంకి బస్ స్టాండ్ దాకా వెళ్ళాలి. ఇప్పుడు అద్దంకి బస్ స్టాండ్ దగ్గర రిటర్న్ తీసుకోవాలి. మళ్ళీ 5 రూపాయలు వెనక్కి రావాలి. At the cookout, grab a plate. Got ribs, got wings, I just can't wait. Talk smack with the homies, laugh till we cry. And the beat still bumps as the sun says goodbye. Now throw your hands up if you feel this breeze. Come on, West Coast vibing got you weak in the knee. Low riders bouncing with the funk turn high under neon skies, man. Cruising, grooving on that West Coast ride. Some barbecue flames and the ocean tide. Let me hear you catch your vibe, keep it alive, so real. ఇంకా ఒంగోలు వచ్చిన పని అయితే అయిపోయింది. ఒక 10 minutes కూడా పట్టలేదు. వచ్చాను, స్టోర్ లోకి వెళ్ళా, నాకు కావాల్సిన ప్రోడక్ట్ అడిగాను, తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాను. ఆల్రెడీ నిన్న కాల్ చేశాను. వెళ్ళంగానే అక్కడ ఉన్న ఒక లేడీ వర్కర్ అడుగుతున్నారు, నక్షాంకి కదండి మీరే నన్ను కాల్ చేసింది అని. అవునండి అని చెప్పాను. ఇంకైతే ఇంకా చెంకుడు వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళేసి మూవీ టికెట్స్ వెళ్ళాలి. దురందర్ అసలు ఇంకా చాలా పీక్ లో ఉందన్నమాట మూవీకి వెళ్ళాలి అని. నాకైతే 1 నేను ఒక 2 times చూసి ఉంటాను. అది ఓటీటీలో రిలీజ్ చేశారు కదా, అప్పుడు చూసాను మన తెలుగు డబ్బుడు. ఒకసారి చూసి మళ్ళీ ఆ కార్ ఎక్సలేటర్ తిప్పుతుంటే కార్ ఆపరా మదర్ చూపు అంటాడు చూడండి రెహమాన్ టైప్. ఆ సీన్ దగ్గర నుంచి చూస్తూ కంప్లీట్ మూవీ చూసేసా. మళ్ళీ ఇంకో 40 minutes అక్కడి నుంచి. అసలు అంత బాగుంది అనమాట మూవీ. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్. హనుమాన్ స్టాచ్యూ బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ ఏదో శివుడు టెంపుల్ ఉందంట రైట్ సైడ్ లో, చూసేద్దాం అంటున్నారు. అక్కడికి వెళ్ళేసి స్టార్ట్ అవుతాం మళ్ళీ. ఎట్లండి ఏది హనుమాన్ స్టాచ్యూ పక్కన సైడ్ వెళ్ళిపోవచ్చా? ఇక్కడ ఆపుదాం బండి ఇక్కడ ఆపుదామా? చెట్టు కింద ఆపేసి వెళ్దాం.